ఇప్పుడు మీకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పిండు. ఎంతవరకు నడుస్తుంది ఆ ప్రక్రియ? ఇప్పుడు మినిమం 1 ఇయర్ అవుతుంది సార్ ఆయన చెప్పింది. ఇప్పటిదాకా ఏం లేదు. ఇప్పటిదాకా ఇన్ని ధర్నాలు చేసి మేము ఇన్ని ధర్నాలు చేసి కూడా ఇప్పటిదాకా అలా చెవు దాకా కూడా పోలేదు. మళ్ళీ ఇప్పుడు మినిమం ఒక 60-65 మంది చచ్చిపోయారు ఆటో డ్రైవర్ ఈ 1 ఇయర్ లోపలనే. ఎందుకంటే అప్పుల బాధ, పిల్లలకు ఫైనాన్స్, ఆటో కిస్టీ, ఇంటికి రాయి, బండి ఫైనాన్స్, ఇంటికి ఏం తీసుకుపోతాం, ఇంటికి ఏం తీసుకోవాలి? డైలీ 400-500 అంటే మీరు చెప్పండి, ఏం సరిపోతుందా 400-500? చెప్పండి, అన్ని కిరాయిలు వంగ 400-500 మేము మిగతలేము. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు మేము చెప్పి 1 ఇయర్ నుంచి ఆల్రెడీ మా దగ్గర యాక్చువల్ కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు మన రాహుల్ గాంధీ గారు వచ్చి రోల్ సిటీకి ఆటోలతో మాట్లాడిరు. ఫస్ట్ ఆటోలో తిరిగిండు రాహుల్ గాంధీ. మీరు 1 ఇయర్ బ్యాక్ చూడండి, వచ్చిండు, కూర్చుండు, మా ఆటోలో తిరిగిండు, అన్నీ చేసిండు. ఫస్ట్ మేము గెలవంగానే ప్రభుత్వం మీదే ఫస్ట్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ గారు. మీకు 1 ఇయర్ ముందు వీడియో ఉండొచ్చు, మీరు చూడండి. ఫస్ట్ ఆటోలకే ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పింది. ఇప్పటిదాకా ప్రిఫరెన్స్ లేదు. చెవులో ఒక ఈగ కూడా వాళ్తలేదు వాళ్ళకు. మేము ఇన్ని ఉల్టా మొత్తం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆల్రెడీ మెట్రో ఇచ్చినప్పుడే మాకు కొద్దిగా లాస్ ఎఫెక్ట్ పడ్డది. మెట్రో తర్వాత ఓలా, ఊబర్ ఎఫెక్ట్ పడ్డది. అందులో ఇంకా 2 వీలర్ బైక్స్ ఇంకా ఎఫెక్ట్ పడ్డది. ఈ మాకు ఒకటే కొడుతుంది ఏంటంటే ఈ 2 వీలర్ బైక్స్ తీసేయాలి మాకు ఓలా, ఊబర్, ర్యాపిడోలో. ఇప్పుడు మీ ఆటోలే తీసేయమంటుండు కదా సార్. మా ఆటోలు తీసేయమంటే ఇప్పుడు మా సిటీ పర్మిట్ సార్. మాది సిటీ కాదు, ఇప్పుడు డీజిల్ బండ్లు ఏదైతున్నాయో అవన్నీ డీజిల్ గ్యాస్ బండ్లు తీసేయండి అని అంటున్నాడు కదా. మాది ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను నేనండి, మాదేమో సిటీ బండి సార్. ఇప్పుడు వచ్చేసి రేట్ 5,30,000. ఇప్పుడు డిస్టిక్ బండ్లు అంటే డీజిల్ బండ్లు అంటే అవి రేట్ తక్కువ, అవి డిస్టిక్లలో అవి నడవద్దు అంటుండు. మేము ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు బండి కొని ఇవి నడవద్దంటే ఎట్లా నడవద్దు సార్? సిటీ పర్మిట్ ఉంది, పోలీసు వాళ్ళు ఇచ్చింది. ఎలక్ట్రిక్ బండి ఏడగొంటాం సార్? దాని ఛార్జర్ ఖరాబ్ అయితే 3,500 43,000 అంట ఛార్జర్ గడ్డ. 43,000 ఛార్జర్ గడ్డ. మళ్ళీ ఛార్జింగ్ 3 గంటలు పెట్టుకోవాలి. 150 కిలోమీటర్ అంటుంది షోరూమ్ వాళ్ళు. 135 కిలోమీటర్ ఇస్తుంది అది ఒకసారి ఫుల్ ఛార్జింగ్లో. 3 గంటలు వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ బస్సు ఉంది, ఇంటికి 1/2 అవర్ ఎక్కుతుంది, 500 కిలోమీటర్స్. ఇప్పుడు మా ఆటోది 3 గంటలు కూర్చోవాలి, ఛార్జ్ చేయాలి, 135 కిలోమీటర్ అంటే మేము ఏం తిరుగుతాం చెప్పండి సార్? ఇప్పుడు ర్యాపిడో, ఓలాలో అయిందంటే ఇప్పుడు 20 కిలోమీటర్ కూడా 250-230 చూపిస్తుంది. 20 కిలోమీటర్ కూడా. ఇప్పుడు మేము ఈ ట్రాఫిక్లో ఏం పోయి రావాలి, మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? సరే ఓలా, ఊబర్ నడిపాను, కానీ మాకు ఏంటంటే ఒకటే కోరిక మాది, 2 వీలర్ బైకులు బంద్ చేయాలి. ర్యాపిడో, ఓలా, ఊబర్లా ఫస్ట్ ర్యాపిడో ఒకటే దాంట్లో ఉండే బైకు. ఇప్పుడు మొత్తం ఓలా, ర్యాపిడోలో చూసి ఓలా వాడు వేసుకుండు, ఓలా వాడు చూసి ఊబర్ వాడు వేసుకుండు. మాకు 2 వీలర్ బైక్ తీస్తే మేము ఏదైనా కింద మీద పడి కారాబార్ అవుతుంది. ఎందుకంటే మేము కుక్కడపల్లి పోయినా, నారాయణగూడ పోయినా, ఏడికి పోయినా ప్రతి బస్ స్టాప్ దగ్గర 2 వీలర్ వాళ్ళు ఒక 5-6 మంది నిలబడి ఉంటారు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ. ఒక్క సవారీ మాకు రిటర్న్ ఎక్కడ వెళ్ళినా కానీ ఒక సింగిల్ పర్సన్ అన్నా దొరుకుతుండే. ఇప్పుడు అవి కూడా దొరకడం లేదు మాకు ఎక్కడ వెళ్ళినా కానీ. ఇప్పుడు మా కోరిక, మాది పరిస్థితి ఎట్లా అంటే చాలా దారుణం సార్. ఏం చెప్పలేము. మేము 5-10 ధర్నాలు చేసినాం ఆల్రెడీ మొత్తం చెప్పినాం కూడా. చెప్పినా కూడా సార్ ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు కాకపోయినా ఈయన ఎలక్షన్ అయితే పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు వచ్చిండు, ఇస్తా అన్నాడు, మళ్ళీ ఇప్పటిదాకా ఏం లేదు. అయితే మొన్న ఒకసారి కూడా రాహుల్ గాంధీ హైదరాబాద్కు రావడం జరిగింది. మిమ్మల్ని కలిసిండా? ఎవరు కలవలే. వచ్చిండు, ఆయన బర్త్డే ఉండే, ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయిండు అంతే. ఇక ఆయన బర్త్డే ఉండే కాబట్టి వచ్చిండు కానీ మళ్ళీ ఏంది పరిస్థితి ఏం అనుకోలేదు, ఏం లేదు, కాళ్ళు వచ్చిండు వెళ్ళిపోయిండు అంతే. ఇక దాని తప్పే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఏం లేదు సార్కి ఏంటంటే ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలా 2 వీలర్ బైకులు తీసేయాలి. మాకు ఇక ఫ్రీ బస్ అంటే ఉండని అండి, బాధ ఏం లేదు. సరే పెట్టిరా దియ్యారు, కానీ మాది ఒకటే కోరిక సార్, దయచేసి ఆ 2 వీలర్ బైక్ తీసేయండి సార్ అంతే. ఆ 2 వీలర్ బైక్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని బైకులు ఉన్నాయి సార్. ఇక్కడ యూపీ చూడండి, బీహార్ చూడండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇన్ని బైకులు మీరు 10 నిమిషాలు నా ఎంబడి ఉంటే అన్ని బండ్లు చూపెడితే ఇక్కడ
అన్ని రాష్ట్రాల వాళ్ళు బైకులు తీసుకొచ్చి ఈడ నడుపుతారు. వైట్ ప్లేట్కి ఎట్లా ఇస్తారు? ఇయ్యారు కదా వైట్ ప్లేట్కి. వాళ్ళు మొత్తం ఓలా ఊబర్ 2 వీలర్ ప్రతి ఇంటోడు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే కూడా ర్యాపిడో కొడుతురు. వైట్ నెంబర్ ప్లేట్ ఎట్లా ఇస్తారు? ఎల్లో మీరు మాకు ఇచ్చిరు కదా ఎల్లో. మళ్ళీ వాళ్ళకు కూడా అన్నిటికీ ట్యాక్స్. ఇప్పుడు క్యాబులు కూడా ఎల్లో ట్యాక్సీ, ఎల్లో ప్లేటే. ఇప్పుడు 2 వీలర్కి ఎట్లా ఇస్తారండి మళ్ళీ వైట్ ప్లేట్కి? ఇప్పుడు అది ఎట్లా అంటే బిజినెస్ అయిపోయింది కదా మొత్తం. వాళ్ళు బుకింగ్ లేకున్నా కానీ సార్ ఏడికి పోవాలి, ఇద్దరు ఉన్నాం, సార్ పంజాగుట్టనా దా సార్ 200 ఇచ్చే 150 ఇచ్చే ఇద్దరు తీసుకోపోతా. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేస్తాం సార్? మాకు ఏంటంటే ఒకటే కోరిక, 2 వీలర్ తీసేయాలి.